శ్రీనిధితో చిరు వ్యాపారులు రైతులు విముక్తులయ్యారన్నారు మంత్రి సీతక్క. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే సమాజం బాగుపడుతుందన్నారు. మైక్రో ఫైనాన్స్ వద్దు, శ్రీనిధి ముద్దు అన్నారు మంత్రి. రాజేంద్రనగర్లో జరిగిన శ్రీనిధి 11వ సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో PR&RD కార్యదర్శి లోకేష్ కుమార్, సెర్ఫ్ CEO దివ్యా దేవరాజన్, పలువురు అధికారులు, శ్రీనిధి మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు. స్త్రీనిధి అంటే మహిళల యొక్క ఆర్థిక భద్రత. ఆర్థికంగా మనం బాగుంటే ఎంతటి స్థాయికైనా మనం ఎదగడానికి మనకు ఒక వెన్నుముక లాంటిది ఆర్థికంగా. ప్రభుత్వము అదేవిధంగా స్త్రీనిధి కానీ బ్యాంకర్స్ ద్వారా కానీ ప్రభుత్వం ఇప్పుడు మనం ఎలాంటి వడ్డీ లేకుండా మరి వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో 350 కోట్ల రూపాయలు పాతవి కూడా కొన్ని బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితి. కాబట్టి తప్పకుండా అంటే ఇది పొలిటికల్ డయాస్ కాదు, బట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా ఓరియంటెడ్ పార్టీ. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి కాడ నుంచి ఈరోజు సోనియా గాంధీ గారు మరి మహిళల్ని ఎంకరేజ్ చేయడంలో, మహిళా గ్రూపులను తీసుకురావడంలో, మహిళా నాయకత్వాన్ని, మహిళల యొక్క ఆర్థిక ప్రగతిని చేయాలని ఆకాంక్ష పెట్టుకొని మరి మొన్నటి ఎన్నికలలో కూడా మేము కొన్ని వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇంట్లో గ్యాస్ బండ ప్రాబ్లం కూడా మహిళలకే ఉంటుందని 500కే గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం కానీ, తర్వాత ఇంట్లో కరెంటు, ఇంటి వస్తువులకు సంబంధించి ముఖ్యంగా కరెంటు కూడా 200 యూనిట్ల ఫ్రీ కానీ తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట మేము